వెల్కమ్ బ్యాక్. ప్రశ్న రావణ్ పై దేశ ద్రోహం కేసు నమోదైన నేపథ్యంలో గతంలో రావణ్ మాట్లాడిన మాటలు, అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాదు, రావణ్ గతంలో హిందూ మతం గురించి, శ్రీరాముడి గురించి, సనాతన ధర్మం గురించి చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకసారి అంటే కొంతమందికి ఈ వ్యాఖ్యలు వాళ్ళ మనోభావాలను కించపరచవచ్చు, దయచేసి ముందే చెబుతూ ఉన్నాము. ఒకసారి ఆ అభ్యంతరకర వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యల్ని ప్లే చేయండి ప్లీజ్. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడక. నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం, ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. ఏం చేస్తున్నారు మన క్రిస్టియన్స్? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. అలా అంటే ఎలా ఉంటుంది? సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రైట్. అంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్, మొత్తం వీడియో చూస్తే గానీ అర్థం కాదు అసలు రావణ్ ఏమన్నారు అనేది. ఒకసారి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇవి కాస్త అభ్యంతరకరంగానే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఈ ప్రశ్న రావణ్ వైఫ్ బచ్చలకూర అనూష ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఇదే విషయాన్ని ప్రశ్న ఛానల్లోనే పోస్ట్ చేశారు. తను చెప్పేది ఏంటంటే, బచ్చలకూర అనూష వైఫ్ ఆఫ్ ప్రశ్న రావణ్, యూట్యూబర్ రావణ్ గా ప్రజలకు పరిచయం ఉన్న నా భర్తపై జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో, అది సృష్టించిన వీడియో. తమ తప్పులను సమర్థించుకునేందుకు లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. కులాలకు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం పూర్తిగా వ్యతిరేకం. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి నా భర్తది కమ్మ కులం, నా భర్త కులం కమ్మ కులం, నా భర్త పేరు కూడా అధికారికంగా రావణే, రావణ్ చౌదరి. రావణ్ పలానా పార్టీ, పలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఉన్నాము. మాకు ఏ పార్టీలతో కూడా సంబంధాలు లేవు. గొంతులేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ, అదే వర్గానికి చెందిన రావణ్ అని చెప్పేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సార్. అంటే మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్ విన్నారు మీరు కూడా. అంటే మీ కామెంట్ సార్. ఇప్పుడు ఆ వీడియోలో 2 రకాలుగా వీడియోలు ఉన్నాయి. ఒకటేమో ఆరోపించబడే వీడియో, ఇంకోటేమో ఇప్పుడు రావణ్కి సపోర్ట్ గా ఆయన అనలేదు, ఆయన అన్న కాంటెక్స్ట్ వేరన్న వీడియోలో నాకు తెలియదు. నేను ఆ వీడియోలో రియల్ వీడియోలా, మార్ఫ్డ్ వీడియోలా అవన్నీ తెలియదు. అయినా నాకు క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియోల మీద కేసు పెట్టారు. అప్పుడు ఈ వీడియోల మీద కాదు, ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ ఏంటి? పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలపై కేసు ఉందా? లేదు కదా. మరి ఇక సమస్య ఎక్కడిది? ఇప్పుడు ఈ యూఏపీఏ కేసు పెట్టింది దేనికి? ఇప్పుడు మనము ఆయన గతంలో అన్నప్పుడు అప్పుడే కేసు పెట్టాలి కదా, పెట్టలేదు కదా. మీరు అప్పుడే ఆయన అన్నాడు, మీరు ఎందుకు కేసులు పెట్టలేదు? మీరు కేసులు పెట్టమని చెప్పాను కదా. నేను ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు, కేసులు పెట్టమని చెప్పాను కదా. ఒకవేళ రావణ్ అని ఉంటే ఈ డిజర్వ్స్ రిలేటెడ్ ఏదంటే ఆ రకమైన కేసు పెడతారు. సో నేను ఎక్కడా సమర్థించను. మళ్ళీ చెప్తున్నాను, మన విశ్వాసాలకు స్వేచ్ఛ ఉండాలని కోరుకునే ఏ వ్యక్తి ఇతరుల విశ్వాసాలను కించపరిచే హక్కే లేదు. అందులో హిందూ మతం పైన, హిందూ దేవతల పైన, హిందూ పురాణాల పైన ఎవరు తప్పుగా మాట్లాడినా, హిందువునే కాదు ఎవరు ఏ మతం పైన, అందులో తప్పనిసరిగా హిందూ మతం ఈ దేశంలో మెజారిటీ ప్రజల మతం, అలా మాట్లాడితే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నేనే ఎన్నోసార్లు రామాయణ మహాభారత కథలు చాలా గొప్పగా చెప్పాను కదా, అనేక ఉదాహరణలతో సహా చెప్పాను కదా, ఇవాళ కూడా చెప్పాను కదా, ఇప్పుడు ఈ సమయంలో కూడా చెప్పాను కదా. అందువల్ల మనము ఏ మత విశ్వాసాలని కించపరచకూడదు. ఎవరు కించపరచడం తప్పే, దాంట్లో డిస్ప్యూటే లేదు. సో దానికి మీరు నిజంగానే కేసు దాని మీద పెట్టుంటే నేను వ్యాఖ్యానం చేయగలను. కేసు ఏమో మీరే చెప్తున్నారు, అకార్డింగ్ టు ఆంధ్రజ్యోతి
విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి అఫీషియల్ గెజిట్. కూటమి పాలనలో దాని అఫీషియల్ గెజిట్ గానే అందరూ భావిస్తారు. అందులో ఏమనుంది, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు ఉంది కానీ హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు కేసే లేదు కదా. కేసు లేనప్పుడు ఎట్లా మాట్లాడతాను? అలా నిజంగానే హిందూ దేవులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే మీరు ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ పంపించండి వీడియోలు. నిజంగానే రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సంబంధిత కేసులు పెట్టండి. మేము సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. కానీ ఇక్కడ కేసు పెట్టిన సందర్భం వేరు. ఆ కేసు యూఏపీఏ కేసు. మీరు టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ప్రకారం కేసు పెట్టండి, చేసిన నేరానికి తగిన కేసు పెట్టండి. నేను మళ్ళీ ఎందుకు నా హోదా అని చెప్తున్నానంటే కారణం అదే. నేను ఏనాడు ఏ దేవుణ్ణి విమర్శించలేదు, నాపై కూడా కేసులు పెట్టారు కదా. మరి నేను ఏ రోజు ఏ కులానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, నాపై కులం చిచ్చని కేసులు పెట్టారు కదా. నేను ఏనాడు ఎవరిని ఇలా కూడా అనలేదు, ఆయన అల్లర్లు సృష్టించాలని కేసులు పెట్టారు కదా. ఇది నా అనుభవం కదా. అందుకే ప్రకాష్ రాజ్ అంటున్నాడు కదా ప్రొఫెసర్ నాగేశ్వర్తో మొదలైంది అని. సో నా అనుభవం నుంచి నేను నేర్చుకొని ఈ మాట్లాడుతున్నాను. లేకపోతే మాట్లాడేవాడినే కాదు. లేకపోతే ఏమో వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడారో మనకు తెలియదు, అన్ని వీడియోలు మనం చూడలేదు, అందరి తరఫున మనం ఎందుకు వకాల్తా అనేవాళ్ళం. కానీ నా వ్యక్తిగత అనుభవం తర్వాత నా అభిప్రాయంలో మార్పు వచ్చింది. ఇవన్నీ వాళ్ళు ఏదో అన్నారని కేసులు పెడతలేరు, వీళ్ళు పెట్టదలుచుకున్నారు, పెడుతున్నారు. ప్రూఫ్ ఇదే కదా. మీరు అవి ఇవాళటి వీడియోలు కాదు, అవునా కదా. మీరు ప్లే అయిన వీడియోలు ఇవాళటియా? మరి కేసు ఎప్పటిది? నిన్నది కదా. ఈ వీడియోలు నిన్నటియా? నాకు కాదు. ఈ వీడియోల మీద కేసు పెట్టారా? పెట్టలేదు. మరి చర్చ ఎక్కడిది? నువ్వు పెట్టిన కేసు ఏంటన్నది పాయింట్ కదా. నువ్వు పెట్టిన కేసు ఏంటి? నువ్వు ఏ సంబంధిత ఆరోపణకు ఈ కేసుకు లింక్ ఉందా అని అడుగుతున్నావు, అంతే తప్ప ఆయన రావణ్ ఎప్పుడో మాట్లాడిన వీడియోలన్నీ ఇప్పుడైతే వీడియోలన్నీ తీసుకొని ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ పంపండి. ఆయన ఏమన్నాడా, అనలేదా, మార్ఫింగ్ అయిందా, లేకుంటే ఇప్పుడు ఆమె వాళ్ళ రావణ్ వైఫ్ అమ్మో అవన్నీ వక్రీకరించాలని చెప్తున్నారు. ఏ వక్రీకరణ నిజమా చెప్పండి. నిజమే అని తేలితే దానికి సంబంధిత కేసులు పెట్టుకోండి. అండ్ ముఖ్యంగా ఒక ప్రచారం అయితే జరుగుతోంది సార్, ఈ ప్రకాష్ రాజ్ వెనుక, రావణ్ వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బహుశా ఇది అడిగితే ప్రకాష్ రాజ్ ఖచ్చితంగా ఖండిస్తారు. రావణ్ భార్య కూడా స్పష్టంగా చెప్పింది కదా సార్, మాకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు అని చెప్పేసి. ఏంటి సార్ వీళ్ళ వెనక వైసీపీ ఉందా? ఏముంది, వైసీపీ కదా. ఇప్పుడు నాగేశ్వరన్ కల వైసీపీ ఉంది కదా. మీరే కను ఇప్పుడు ఇక్కడికి ఈ పాయింట్ కట్ చేస్తారు. ఇప్పుడు మీరు నేను మాట్లాడాను కదా, నాగేశ్వరన్ వెనకాల వైసీపీ ఉంది కదా అన్న, కదా వరకు కట్ చేస్తారు. ఇక్కడ వరకు నాగేశ్వర్ వెనకాల వైసీపీ ఉంది అని ఇక్కడ వరకు కట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మీరు కట్ చేసి టీడీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు. మీరు చూడండి, గ్యారెంటీగా సర్క్యులేట్ చేస్తారు. నాగేశ్వర్ వెనకాల వైసీపీ ఉంది, నాగేశ్వరే చెప్తున్నాడు చూడండి. ఇది ఇప్పుడు జరిగే పని. లైవ్ లో నిజం ఒప్పుకున్న నాగేశ్వర్ అని పెడతారు. నేను అన్నది నాగేశ్వర్ కూడా వైసీపీ కదా, వైసీపీ ఉంది కదా అని ఆయన అన్నారు కదా అన్నా. నేను అన్నదాన్ని ఖండిస్తూ అన్నా, అవునా కదా. అంటే ఇప్పుడు వైసీపీ సర్వంతర్యమా, అందరి వెనకాల ఉండగలుగుతుంది, అంత మహాశక్తి. అలాగే వైసీపీ ఆంధ్రప్రదేశ్ లో గెలవదు, ఇక లేవదు. ఆ పార్టీ క్లోజ్ అయింది, ఖతమైంది అన్న తర్వాత మళ్ళీ అందరి వెనకాల వైసీపీ ఎందుకు ఉండగలుగుతుంది? మీరు గమనించండి, కూటమిలో ఏమైనా విభేదాలు వస్తే ఆ పార్టీ వెనకాల కూడా వైసీపీ ఉందంటారు వీళ్ళు. ఇది ఎన్ని రోజులు పట్టదు మీరు చూస్తారండి. ఇది బిఫోర్ 2029 ఆఫ్టర్ 2029 అని చెప్పలేరు. కానీ ఎన్నడో ఒక రోజు అయితే గ్యారంటీ. మీరు టీడీపీ నాయకులే బీజేపీ వెనకాల వైసీపీ ఉందని విమర్శించకపోతే చూడండి. నేను ఇవాళ చెప్తున్నాను కదా, డేట్ రాసి పెట్టుకోండి రవిశంకర్ గారు. ఇట్ మే హ్యాపెన్ 1 year after, 2 years after, 10 years after, బట్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ బికాజ్ ఇట్ హ్యాపెన్, మీకు 29కి ముందు అయింది కదా. ఏం జరిగింది? బీజేపీతో 4 ఏళ్ళు ఉన్నారు, సడన్ గా బీజేపీతో విడగొట్టుకున్నారు. ఇక బీజేపీని ఎన్ని మాటలు అనాలా అని అన్నారు. ఇప్పుడు బీజేపీ వెనకాల వైసీపీ ఉంది అని అనకపోతే చూడండి, మీరు నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను మీకు. ప్రతి దాని వెనకాల వైసీపీ. ప్రకాష్ రాజ్ స్థాయి ఏంటి, ప్రకాష్ రాజ్ మీద మీరు చేసే ఆరోపణలు ఏంటి? ఇది ప్రచారం కాదు, ఆరోపణ. ఏ ఆరోపణ ఏంటంటే టీడీపీకి కూటమికి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన ప్రకాష్ రాజుకు నోటీసులు ఇవ్వబోతున్నారు, ఈవెన్ ప్రకాష్ రాజును కూడా అరెస్ట్ చేస్తారు అనే రీతిలో. ప్రకాష్ రాజు అరెస్ట్లో భయపడే వ్యక్తి కాదు. నేనే అడిగాను ఆయన, ఇంకా మీరు ఇక్కడ ఎందుకున్నారు, జైలు ఎందుకు లేరు అని. సో మీరు ఎప్పుడో జైలు ఉండాలి కదా అంటే ఆయన ఆన్సర్ కూడా చెప్పాడు దానికి. మీరు చూడండి, నా ఇంటర్వ్యూలో ఉంటుంది, నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. సో ప్రకాష్ రాజు భయపడే అలవాటే లేదు. ఇప్పుడు మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లో 2-3 గంటలు ఉన్నారు, భోజనం చేశారు, ఒక్కడే వచ్చాడు, సింగిల్ పర్సన్. ప్రకాష్ రాజు అంత భయపడేటోడు అయితే ఒక్కడే వస్తాడా?
సింగిల్ పర్సన్ వచ్చాడు, 3 గంటలు ఉన్నట్టు సింగిల్ పర్సన్ వెళ్ళిపోయాడు. సో దట్ ఈస్ ప్రకాష్ రాజ్. మీకు అర్థం కాదు. ప్రకాష్ రాజ్ ఆయన మోడీకే భయపడలే, మీకు భయపడతారా? ఆయన మోడీకే భయపడలేదు, మోడీ అరెస్ట్ చేయలేదు ఆయనను. ప్రకాష్ రాజ్ వెనకాల వైసీపీ ఉంది, ధ్రువరాట్ వెనకాల వైసీపీ ఉంది, రవీష్ కుమార్ వెనకాల వైసీపీ ఉంది. అసలు దేశంలో ఎవరు మాట్లాడినా వాళ్ళు ప్రశాంత్ భూషణ్ లాయర్ వెనకాల వైసీపీ ఉంది, మీకు మెదా ఫట్కర్ వెనకాల వైసీపీ ఉంది, కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల వైసీపీ ఉంది, అబ్జద్ దీప్కే వెనకాల వైసీపీ ఉంది, సోనం వాంగ్చుక్ వెనకాల లడఖ్లో కూడా వైసీపీ ఉంది. సోనం వాంగ్చుక్ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండగా ఆయన వెనకాల వైసీపీ ఉంది. అసలు భారతదేశంలో మాట్లాడే ప్రతి ఒక్కరి వెనకాల వైసీపీ ఉంది. భారతదేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరి వెనకాల వైసీపీ ఉంది అని చెప్పి వైసీపీకి ఇంత క్రెడిబిలిటీని, ఇంత లెజిటిమసీని, ఇంత విలువను కూటమి ఆపాదిస్తుంటే ఐ థింక్ వైసీపీ షుడ్ బి వెరీ హ్యాపీ కదా. ఏముంది, ప్రకాష్ రాజ్నే మేము చక్రం తిప్పించగలుగుతాం. ప్రకాష్ రాజ్ మోడీకే భయపడే ప్రకాష్ రాజ్. సో వైసీపీ వెనకాల ఉండి నడిపిస్తున్నది అని సర్టిఫికేట్ ఇస్తే కూటమి. సో వై ఆర్ యు మేకింగ్ వైసీపీ సో గ్లోరియస్?